మీకు తెలిసి బాగా ఇబ్బంది పెట్టిన వారు ఎవరు డబ్బుల కోసం? ఇక ఉంటారు ఆ డబ్బుల కోసం ఇబ్బంది. లేట్ అయిన వాళ్ళు, సంవత్సరం అయిన వాళ్ళు, 2 సంవత్సరాలు అయిన వాళ్ళు ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఇంకోటి కూడా చెప్తా, ఫ్రెండ్స్ అనేవాడు బిర్యానీ తినిపిస్తాడు, మందు ఆపిస్తాడు, కానీ డబ్బులు ఇవ్వడు. ఎందుకు చెప్పు? డబ్బులు అనే మనిషికి ఆశ ఎక్కువ ఉంటుంది. డబ్బుల కాడ కుళ్ళు బుద్ధి ఎక్కువ ఉంటుంది. డబ్బుల కాడ అదే నేనేమంటున్నా అంటే, డబ్బులు అనేది ఫ్రెండ్షిప్లోకి తేవద్దు. అది వాళ్ళు తాపిస్తారు, తినిపిస్తారు, కానీ డబ్బులు అయితే ఎవడు చేయడు. డబ్బులు అంటే డబ్బుల మీద ఉన్నంత ఆశ ఎవరికి ఉండదు. అది ఓకే. ఆయన చనిపోవడం కూడా నెల్లూరులో చనిపోయాడు. అంతకుముందు రోజు ఆయన నెల్లూరులో చనిపోవడానికి కారణం కూడా ఏంటంటే, అట్లా ఒంటరిగా ఉన్నాడు హోటల్లో. ఏమనిపించిందో ఫోన్లు చేసి బాధ పెట్టుంటారు, తిట్టుంటారు, అందరికి ఫోన్ చేసి ఉంటారు, ఏం చేయాలరా అని. ఎవరు లిఫ్ట్ చేయకపోవడం, హ్యాంగ్ చేసేసుకున్నాడు. ఓకే. అంతకుముందు వరకు కూడా ఆలోచన ఉండేదంటారు అయితే? ఉండేదే. ఇప్పుడు డబ్బులు అప్పుల బాధ అయితే చాలా ఉంది కాబట్టి ఉండేదే కదా. ఆయనకు అలవాట్లు ఎలా ఉండేవి అసలుకి? ఆయనకైతే ఏం అలవాట్లు లేవు. నాకు తెలిసి బ్యాడ్ హ్యాబిట్స్ అయితే ఏం లేవని నేను అనుకుంటున్నా. బ్యాడ్ హ్యాబిట్స్ అయితే ఏం లేవు. కానీ పాపం చచ్చిపోయి ఎక్కడున్నాడో కానీ ఆయనకు చనిపోక ముందు రావాల్సింది పేరు. ఇప్పుడు ఒక చైతన్య మాస్టర్ అంటే ఒక ట్రెండ్ ఉంది ఇవాళ 2-3 డేస్ నుంచి. అదే చనిపోకముందు ట్రెండింగ్లో ఉన్నారు. అలాగే మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి ఒక్కొక్క ఛానల్ చూస్తే. ఎందుకు ఏం చేసుకుంటారు అంతే. మీరు గమనించినప్పుడు ఏమనిపించింది చనిపోయిన తర్వాత ఛానల్స్లో ఇలా రావడం ఇవన్నీ? అదే మనుషులు ఏంటంటే డెవలప్మెంట్ ఈ సోషల్ మీడియాలో ఫేమస్ ఎట్లా చేస్తారంటే, దేనికి పనికిరాని వాళ్ళని, చచ్చిపోయిన వాళ్ళని చేస్తారు. ఇప్పుడు దేనికి పనికిరాలని చేసి ఏం లాభం? వాడు దేనికన్నా పనికి వస్తాడా? దేనికి పనికిరాడు. వాడు ఒక 10 రోజులు ట్రెండింగ్లో ఉంటాడు, తర్వాత ఉన్నాడు. అదే మంచోళ్ళని చేయండి. మంచోళ్ళు మస్తు మందురు, నన్నే చేయమన్నట్లే మస్తు మందురు మంచోళ్ళు. మంచిగా ఉన్నోళ్ళు ఈ డీలో పండు మాస్టర్, ఈ డీ రాజుగాడు ఎందుకు వేస్ట్. ఆ డీలోనే ఉండి లైఫ్ ఖరాబ్ చేసుకుంటారు. నా దగ్గరికి రమ్మనంటే నేను ఇస్తా కొరియోగ్రాఫర్.